సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తీపి కబురు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ టు విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. జనవరి 9 నుంచి 14 వరకు టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. అవసరమైతే R&B నుంచి కొంత టోల్ ఫీ చెల్లించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 13, 14, 15, 16 సంక్రాంతి పండుగ సందర్భంగా లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రాఫిక్ లో జామ్ అయి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. హైవే మీద సిటీలో ఎల్బీ నగర్ గానీ, పనామా గోడౌన్ గానీ, ఆయత్ నగర్ లో అటు అబ్దుల్లాపూర్ మెట్, తూప్రాన్ గానీ మొదలు పెడితే విజయవాడ వరకు కంప్లీట్ గా గంటలు ఇలా లక్షల వెహికల్, దాదాపు మా లెక్క ప్రకారం 10 లక్షల వెహికల్స్ పోయినసారి 9,97,000 వెహికల్స్ హైదరాబాద్ కి ప్రైవేట్ వెహికల్స్, అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్, కార్లు 600 ట్రైన్లు కాకపోయినట్టు లెక్కలు ఉన్నాయి. రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి. టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్. దానిద్దరికి పండుగకు వెళ్లే ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి. గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కరీ గారు టైం ఇస్తే రేపైనా 31st అయినా ఫస్ట్ అయినా గడ్కరీ గారిని కలిసడం జరుగుతుంది. గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున నగరం నుంచి ప్రజలు పల్లెబాట పడతారు. దీంతో రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జనవరి 8 నుంచే భారీగా వాహనాల రద్దీ ఉంటుందని సర్కారు అంచనా వేసింది. ప్రతిరోజు దాదాపు 1,00,000 వాహనాలు రహదారిపై వెళతాయని లెక్కలు కట్టారు. దీంతో పండుగ సమయంలో రహదారులపై ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పండగకు ముందే రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామాగ్రి పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. రోడ్డు పనులు జరిగే ప్రతి చోట పగలు రాత్రి స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు, హై విజిబిలిటీ కోన్లు, బ్యారికేడ్లు తప్పనిసరిగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. టోల్ ప్లాజాలు, కీలక జంక్షన్లు, రద్దీ ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసుల మోహరింపు ఉండాలని కీలక సూచనలు చేశారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నుంచి NH-65 పై 2023-2024 సంవత్సరాల్లో సంక్రాంతి సమయంలో ప్రయాణించిన వాహనాలు, చెల్లించిన ఛార్జీల వివరాలతో పాటు ఈసారి ఎన్ని వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందనే అంచనాల్ని సేకరించారు. 19 దగ్గర 2026 జనవరి 11న 82,971 వాహనాలు రెండు వైపులా ప్రయాణిస్తాయని, వాటి ద్వారా 1,6,21,065 రూపాయలు, కొర్లపాటు దగ్గర 52,664 వాహనాలకు గాను 97,87,615 రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. జనవరి 12న 68,210 వాహనాలకు గాను 90,08,000 వసూలు అవుతాయని అంచనా. జనవరి 16, 17, 18 తేదీల్లో ఒక్కో రోజుకు సగటున 71 లక్షల రూపాయల చొప్పున వసూలయ్యే అవకాశం ఉందని అంచనా. అంటే జనవరి 11 నుంచి 19 వరకు 4,86,549 వాహనాలకు గాను 6,41,38,906 రూపాయలు టోల్ ఛార్జీ కింద వచ్చే అవకాశం ఉందని అంచనాలో పేర్కొన్నారు. NH-65 పై 2023లో పంతంగి టోల్ ప్లాజా దగ్గర జనవరి 11 నుంచి 18 వరకు కలిపి 3,51,098 వాహనాలు ప్రయాణించగా 4,72,55,375 రూపాయల చొప్పున టోల్ ఛార్జీలు వసూలయ్యాయి. 2024 జనవరి 11 నుంచి 18 వరకు కలిపి 3,86,777 వాహనాలు ప్రయాణించగా 5,37,10 రూపాయల చొప్పున ఛార్జీలు వసూలయ్యాయని NHAI ఇచ్చిన గణాంకాల్లో పేర్కొంది. అయితే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడ హైవే తరహాలోనే టోల్ ఫ్రీ కోసం కేంద్రానికి లేఖ రాస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టోల్ గేట్లపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న విధానమే కొనసాగుతుంది.